చివరికి ఒక పీఠాధిపతి ఇప్పుడు చెప్తుంటారు, నాయనా ఇన్ని కోట్ల మంది చేసి ఈ వ్రతం ప్రతి శనివారం ప్రతిరోజు చదువుతారు. యుఎస్ నుంచి నాకు పెడతారు, ఎవ్రీడే వితౌట్ రీడింగ్ ఐ డోంట్ గో టు ద ఆఫీస్ అని పెట్టేస్తున్నా ఒక అమ్మాయి నాకు. ఆ కథలు అంతే, జస్ట్ కథలు చదివి 5 కథలే కదా అంతే. అదంతసేపు 20 నిమిషాలు పడుతుంది కథలు చదువుకోవడం, వెళ్ళిపోవటం అనమాట. ఎన్నెన్నో జీవితాలు మార్పు వచ్చేసాయి అనమాట. ఆయన అంటారు, ఈ పుస్తకానికే ఇంత ఆరా వచ్చేసిందండి ఇప్పుడు, ఇంత చదివి అండ్ స్వామి అనుగ్రహించటం కదా. సో దాన్ని వీళ్ళు చదివినా చదవకపోయినా వెళుతూ ఉంటే చాలు, పుస్తకం ఉన్నా కూడా వాళ్ళ జీవితాలు బాగుపడుతున్నాయి. బట్ దేనికైనా కూడా ఫెయిత్ ఉండాలి కదా, అది నమ్మకం ఉండాలి. ఇప్పుడు నేను ఏదో ఇంటర్వ్యూ ఇస్తే వాళ్ళు చూస్తారు, వాళ్ళు అన్నారు, సార్ 10 ఏళ్ళ నుంచి ఈ పుస్తకం ఉంది, మేము దాన్ని పట్టించుకోలేదు ఇప్పుడు దాకా అన్నారు. ఇప్పుడు మాకు నమ్మకం వచ్చిందన్నారు. ఆ నమ్మకం వచ్చిన నెక్స్ట్ డే ఏమైంది తెలుసా, నమ్మకం వచ్చి ఆవిడ అంటే అది చూసిన తర్వాత తెలిసింది, ఇంత నమ్మకం వచ్చి వాళ్ళ అమ్మాయి యుఎస్లో షీ లాస్ట్ హర్ జాబ్ ఈ రిసెషన్ కదా, లే ఆఫ్లో. వెంటనే ఆ పిల్లకి ఫోన్ చేసి ఇవి చెప్పింది, నాకు నిన్ననే తెలిసింది వ్రతకల్పం ఇంత గొప్పదని, మన ఇంట్లో ఉందమ్మా, నేను చూడలేదు, పాప నీకు జాబ్ పోయింది కదా, నువ్వు వెంటనే వ్రతకల్పం చదువు, నెట్లో డౌన్లోడ్ చేసేసుకుని రేపే మొదలుపెట్టు రోజు అని అనేటప్పుడు మొదలుపెట్టిన నెక్స్ట్ డే మార్నింగ్ అండ్ మొదలుపెట్టి చదివిన తల్లి బై దట్ ఆఫ్టర్నూన్ షీ గాట్ ఎ జాబ్. నాకు ఇన్ఫాక్ట్ ఆడియో మెసేజ్ పెట్టింది, అంది సార్ ఒక్కసారి చదివింది మా అమ్మాయి, సాయంత్రానికి జాబ్ ఆఫర్ వచ్చింది ఆ పిల్లకి. సో ఫెయిత్, నమ్మకం, ఎందుకంటే ఆవిడకి ఇన్నాళ్ళకి నుంచి పుస్తకం ఉన్న దాన్ని పట్టించుకోలేదు, అవేర్నెస్ అండ్ ఫెయిత్ కూడా ఉండాలి మనకి. ఆ సుప్రీం ఫెయిత్ ఉండాలి భగవంతుడి మీద ఎప్పుడూ కూడా, సుప్రీం ఫెయిత్ అనమాట. నాయన ఏదన్నా అనుకోవాలి, ఏంటి నువ్వు ఉంటే ఇది చేస్తావు అనుకోకూడదు మనం, నువ్వు ఉన్నావు ఇది జరుగుతుంది అంతే. అవును, అంత ఫెయిత్ పెట్టుకోవాలి. ట్రస్ట్ ఉండాలి, ట్రస్ట్ ఉండాలి, బాండ్ ఉండాలి. ఎందుకంటే ఎవరో ఒక చోట ఒక కథ చెప్తారు, ఎవరో ఇద్దరు చాలా ఒక ఏదో వేద పాఠశాలలో పిల్లలు అనమాట అనుకుంటా, వాళ్ళు ఇలా నడుస్తూ ఉంటే ఒక కొండ చర్యలో అనమాట, ఒక ఎడ్జ్లో కబుక్కుని జారి పడిపోతారు ఆ లోయలకి. పడిపోతుండగానే వాళ్ళిద్దరూ ఏదో కమ్మ పట్టుకుంటారు బేస్ కోసం. వాళ్ళలో ఒక ఆయన ఒకతను అనుకుంటాడు, ఇద్దరిలో ఒకతను గట్టిగా పట్టుకుంటాడు, రెండో వాడు మాత్రం వెళ్ళిపోయి అతని కాలు విరిగిపోతుంది ఒకటి. నెమ్మదిగా తోటి వాళ్ళందరూ వచ్చి లేపుతారు, పైన కూర్చోబెడతారు ఇద్దరిని. ఒకరికి ముందు కాలు విరిగింది, వీడిదేమో పట్టుకుని వేలాడుతున్నాడు, బాగానే ఉన్నాడు వీడు. అప్పుడు ఆ కాలు విరిగిన పిల్లాడు ఒక మాట నవ్వుతూ అంటాడు, చెంపలు వేసుకుని, ఏంటిట ఎప్పుడైతే స్లిప్ జారిపోతున్నప్పుడు ఈ పట్టుకుని గట్టిగా ఉన్నాడు చూసావా, ఇతను ఏమనుకున్నట్ట, నాయన నువ్వు ఉన్నావు నన్ను కాపాడుతున్నావు అనుకున్నాడు. ఆ రెండో వాడు అనుకున్నట్ట, నువ్వు ఉంటే నన్ను కాపాడుతావు అనుకున్నట్ట. అర్థమైంది, స్వామి నువ్వు కనుకుంటే నన్ను కాపాడుతావు అనుకున్నాను. సో దాంట్లో కొంచెం అనుమానం ఉంది కదా, నువ్వు ఉంటే నన్ను కాపాడుతావు, టెస్టింగ్ అది కొంచెం అనుమానం అనమాట. నమ్మకం ఉంది, అసలు తలుచుకున్నాడు కదా, లేకపోతే అసలు తలుచుకొని కూడా తలుచుకోడు, ఉన్న పడేవాడు, పూర్తిగా విరిగి ఉండేవి. నువ్వు ఉంటే కాపాడుతావని ఒక్కసారి తలుచుకున్నందుకు ప్రాణం పోలేదు, అనుమానం పడినందుకు కాలు విరిగింది. వీడేంటి నువ్వు ఉన్నావు నన్ను కాపాడుతావు అనుకున్నాడు అంతే. అందులో చక్కగా సేఫ్గా ఉన్నాడు వీడు. సో అంత ఫెయిత్ ఉండాలి. అది కూడా ఏంటంటే తల్లి, నేను అనుకుంటాను అంత ఫెయిత్ రావడానికి కూడా మనకి ఎన్నో జన్మల సంస్కారం కూడా ఉండాలి, సుకృతం అంటామే మనం. అది ఉన్నప్పుడు నీకు ఆ ఫెయిత్ కూడా వస్తుంది. అండ్ అది కూడా మనం అలవాటు చేసుకుంటే కూడా వస్తుంది. ప్రతిదీ కూడా భగవంతుడు అదే అంటాడు, నాయనా మీకు విచక్షణ ఇచ్చాను, ఇన్ని 84 లక్షల జీవరాశుల్లో మైండ్ మనిషి ఒక్కడికే. అసలు నవ్వటం, ఏదైనా జంతువు నవ్వగలుగుతుందా మన దేశాన్ని, నవ్వుతుందా లేదా, నవ్వటం అనేది కానీ, జ్ఞానం కానీ, విచక్షణ, ఇది మంచి ఇది చెడు, రెండింటి విచక్షణ ఇది మనిషికి ఇచ్చాడు. చక్కగా ఇది నేర్చుకుని మంచి మార్గంలో వెళ్తూ ఉంటే అన్నీ నెమ్మదిగా మంచి మార్గంలో వెళ్తాం. పాజిటివ్గా థింగ్స్ అన్నీ మనకి. కలియుగంలో పిలిస్తే పలికితే దేవుడు వెంకటేశ్వర స్వామి అన్నారు. ఆయన ఎన్నిసార్లు ఎంతమందికి పలికారు, అసలు ఎంత అద్భుతంగా చెప్పారు విశ్వపతి గారు. అయితే ఇక్కడ
వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుకుంటూ ఇక్కడ ఇంకొక 2 ప్రశ్నలు. ఒక ప్రశ్న, ఇది ఇప్పుడు అందరికీ ఉండే ప్రశ్న ఏంటంటే, గొప్ప గొప్ప మహానుభావులకి దేవుడి బ్లెస్సింగ్స్ ఉన్న వాళ్ళకి అసలు ఏ కష్టం రాదు అని చాలామంది అనుకుంటారు. మనం గాడ్ని ప్రే చేసేది కూడా, బాబు నాకు కష్టాలు లేకు అనేసి. అట్లాంటిది భగవంతుడు స్వయంగా మీ ప్రతి పనిని చూస్తున్నారు, ఆయనే స్వయంగా మిమ్మల్ని సాధనంగా వాడుకుంటున్నారు. మీకు ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి అని మీరు చెప్పారు, మెటీరియలిస్టిక్ లైఫ్. అయితే మీకు ఓకే, మీకు నమ్మకం ఉంది, ఆ భగవంతుడు చూసుకుంటాడు, అదంతా ఓకే. కానీ మీకు ఒక కుటుంబం ఉంది, మీకు భార్య పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీ పనిని ఎందుకంటే అవకాశాలు ఉన్నప్పుడు అందిపుచ్చుకొని దాచిపెట్టుకోవడమే కలియుగంలో సేఫ్గా ఉండటం ఫైనాన్షియల్గా. అలాంటిది మీరు ఒక నమ్మకాన్ని భగవంతుడే చూసుకుంటాడు, నాకు రూపాయి కూడా ఎక్కువ అవసరం లేదు అనే వేలో వెళ్తున్నప్పుడు, కష్టాలు వచ్చినప్పుడన్నా మీ ఇంట్లో వాళ్ళు అనుంటారు కదా, ఏంటండి కొంచెం రేట్ పెంచి కొంచెం ఎక్కువ పనులు చేయండి, ఏంటి తలనొప్పులు మనకి, క్యాజువల్గా ఎవరిమైనా అనుకుంటాం. కానీ మీ ఫ్యామిలీలో ఎలా ఉండేది, ఆ సపోర్ట్ ఎలా వచ్చింది? ఫ్యామిలీలో అసలు ఎప్పుడూ అనలేదమ్మా. ఆ విధంగా చాలా సపోర్ట్ ఉంది కాబట్టి నేను చేయగలిగాను. ఫ్యామిలీలో ఎప్పుడు అనలేదు ఎవరు. కానీ మనం స్నేహితులు లాంటి వాళ్ళు అనేవాడు, ఎందుకునే నీ కష్టాలు పడతావు నువ్వు, నీకు ఆడపిల్లలు ఉన్నారు, కొంచెం ఏదో చేసుకోవచ్చు కదా, దాచుకోవచ్చు కదా, ఇట్లా అనేది. వీళ్ళెవరు ఎప్పుడు నన్ను ఇలాగే ఉండాలి అని ఏమన్నది. ఆ విధంగా చాలా కోఆపరేటివ్గానే ఉన్నారు. అయితే ఇంకొకటి నువ్వు అన్నది, మహానుభావులైనా కూడా మనం, నేను కష్టం పట్టడం కానీ, వాళ్ళు పట్టడం కానీ, ఎవరు ఏది పట్టడం అన్నా కూడా ఇది ఎన్నో జన్మల నుంచి వస్తున్నది. ఓకే, ఇప్పుడు చాగే ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా కష్టాలు పడలేదు పాపం. మహానుభావుడు సాక్షాత్ రాముల వారి దర్శనం అయింది, ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడుగా. ఆయన ఒక అన్నమయ్య కానీ ఎవరో ఎన్నో కష్టాలు పడతారుగా, వాళ్ళ పిల్లలు వాళ్ళు. ఇంతకుముందు జన్మల్లో వాళ్ళకి మనతో ఏ బంధం ఉంది, ఎటువంటి కష్టాలు వాళ్ళు పడాల్సి రాసిందో, దే టేక్ బర్త్ ఇన్ దిస్ ఫ్యామిలీ. ఓకే, సో ఈ ట్రావెల్లో నాతో పాటు కలిసి వస్తూ, నాతో పాటు ఏమేమి అనుభవించాలో వాళ్ళు అన్నీ అనిపిస్తారు. ఇది నేనే కాదు, ప్రతి వ్యక్తికి ఇది, ప్రతి వ్యక్తికి. ఇప్పుడు మనం చూస్తున్నాం, సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారని చాలా మహానుభావులమ్మ, ఎన్నో ఏంటి తిరుమల శాసనాలు అన్నిటినీ ఆయనే తీసుకొచ్చారు. వీళ్ళు ఈ రోజున ఇన్ని శాసనాలు వచ్చాయంటే మనకి ఆయన వల్లే. ఆలయం మీద ఎన్నో శాసనాలు ఉంటాయి, ఆయనే అనమాట. ఆయన ఆల్మోస్ట్ 97-98 సంవత్సరాల దాకా ఉన్నట్టున్నారు. ఎంత యజ్ఞంలో చేశారంటే, అది చేస్తున్నంత కాలంలో ఆయన సంతానంలో కోల్పోయారు, అల్లుళ్ళు కోల్పోయారు, ఎన్నో జరిగాయి, ఎన్నో కష్టాలు, కొడుకులు కానీ ఎన్నో కష్టాలు ఆయన చూస్తూనే వచ్చాడు. అయినా ఎక్కడా నిర్భయం కోల్పోకుండా ఆ పని మొత్తం ఒక యజ్ఞంలో చేశారు ఈ రోజునది. మరి నేను అనొచ్చు, ఇంత మహానుభావుడికి ఎందుకు ఇన్ని కష్టాలు అన్నీ వచ్చాయని. ఏమి వాళ్ళకి ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి, వాళ్ళకు కూడా ఎందుకు ఇష్టాలు, అంతే కదా, వాళ్ళు ఎందుకు ఇంత కష్టాలు పడాలంటే, వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకున్నారు కాబట్టి పాప పుణ్యాలు రెండూ అనుభవించాలిగా ఏ జన్మలో అయినా మనం. ఓకే, సో అందుకే నేను అంటుంటాను కొంతమందితో, రెండు ప్యారలల్గా అనిపిస్తాం. ప్రతి మనిషి మనకి ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకో, మనం ఎంతో పుణ్యం చేసుకోబట్టి మనకి దానికి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి డబ్బు ఉంటుంది మన దగ్గర. అదే పాపం లేని వాళ్ళకి పాప ఫలమే ఎక్కువ ఉంది, పుణ్యఫలం లేదనుకో, పాపం వాడు సఫర్ అవుతారు అన్నమాట. అది కూడా ఉండదు కదా. సో వీళ్ళేంటి, ఎంతో పుణ్యం చేసుకోవటం బట్టి, ఒక చాగయ్య కొడుకు గాను, సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అన్నానే, కుతలు కానీ పుట్టడం జరిగింది, పిల్లలు గాను, ఎవరన్నా ఏ మహానుభావులన్నా అవనిద్దాం, అంత మహానుభావులకి పుట్టిని కష్టాలు అంటావా, వాళ్ళు ఏ జన్మల్లో ఏం చేస్తున్నారో మనకి తెలియదు కదా. కర్మఫలం అనుభవించాలి. ఎటువంటి వాళ్ళకైతే మనం చూస్తామే, దేవతలకే తప్పదని చూస్తాం కదా. కొంతమంది దేవతలు కూడా మానవ రూపాలు తీసుకున్నప్పుడు ఎన్నో కష్టాలు పడ్డారు కదా. రమణ మహర్షి ఎంత మహానుభావుడు, చివరి దశలో ఎన్ని కష్టాలు పడ్డారు. అయితే వాళ్ళు ఏంటంటే శరీరకంగా వచ్చినా నువ్వు అన్నట్టు వాళ్ళకేం పట్టదు. బట్ కొంతమంది ఏంటంటే తప్పదు, ఆ సంతానానికి కానీ వాళ్ళకి పడుతుంది. అంటే ఈ ట్రావెల్లో వాళ్ళు ఈ విధంగా ఈ జన్మలో ఇలా అనిపించాల్సి రాసి పెట్టింది, అందుని ఇలా అనిపిస్తారు వాళ్ళు.